హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ చరిత్రలో తెలుగు సీజన్స్ చరిత్రలో ది వరస్ట్ ఎపిసోడ్ ఈరోజే. ది వరస్ట్. అసలు నాకు ఈరోజు ఎపిసోడ్ చేసే మూడ్ లేదు. అసలు సండే ఎపిసోడ్ నేను చేయను, ఏం ఉండదు. అదే స్టార్ మా పరివార్ గేమ్స్ కాబట్టి. బట్ ఈరోజు వీళ్ళు ఏదైతే తీసుకున్న డెసిషన్ ఉందో వరస్ట్. వీళ్ళ డెసిషనే వరస్ట్ అంటే హౌస్ మేట్స్ డెసిషను అల్ట్రా వరస్ట్. అందరూ సేఫ్ గేమ్ కాదు, కన్నింగ్ గేమ్. ఆ సీతను పక్కన పెడితే ఆమె కూడా చెప్పలేం, ఇంక అందరూ వేసారు కదా ఇటు వేయొచ్చు అని కూడా అనొచ్చు. బట్ అట్లీస్ట్ ఆమె వేసింది. నాకేమనిపించిందంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, జనరల్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవడెవడు కంటెస్టెంట్లకు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఒక స్కేల్ ఉంటుంది కదా, ఈ మీటర్ అని. వాళ్ళు ఏ మీటర్లు ఉన్నారో దానికి ఒక -5 మెట్లు దిగిపోయారు ఈరోజు వాళ్ళ బిహేవియర్తో. వరస్ట్ స్ట్రాటజీ, సింపుల్ స్ట్రాటజీ. నాకు అనిపించింది చెప్పేస్తున్నాను నేను జెన్యూన్గా. వాళ్ళందరికీ తెలుసు ఆర్జే శేఖర్ భాష ఈజ్ స్ట్రాంగెస్ట్ కంపేర్ టు ఆదిత్య ఓం అక్కడ పీకింది ఏం లేదు కంపేర్ చేస్తే. బట్ సేఫ్ రీజన్స్. వాళ్ళు ముందు ఎక్కడైతే వాళ్ళు బాబు పాయింట్ చెప్పేస్తారో నాగార్జున ముందు ఆ పాయింట్ చెప్తే అది కాకుండా ఎదవ సొల్లు రీజన్లు అన్నీ చెప్పారు. మామూలు కోపం రావాలి అసలు. వరస్ట్. ఇంత చీప్ ఒక మనిషిని. వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటంటే ఒక్క వారం కోసం కక్కుర్తే. ఈయన స్ట్రాంగ్ ప్లేయరు, ఈయన ఎలాగో వెళ్ళడు, ఇప్పుడు సమయం ఆసన్నమైంది అని చెప్తే వస్తారు నీట్గా. వీక్ ప్లేయర్ని ఆయిచావును ఇప్పుడు ఉంచినా నెక్స్ట్ వీక్ ఎలాగో వెళ్ళిపోతాడు కదా. వాళ్ళు ఏదో స్ట్రాటజీ అది, అంతకుమించి చేయలేదు. స్ట్రాంగ్ ప్లేయర్ అలా కాదు కదా, ఎన్ని వారాలున్నా ఉంటాడు. అందుకు ఆర్జే శేఖర్ భాషని పడేశాడు. అది ఒక సొల్లు రీజన్లతోని. ఏమన్నా సొల్లు రీజన్లా. ఎవడైతే నిన్న టాస్క్లోని బ్లాక్లు వేసారో ఆయిత్యవంకి, వాళ్ళు ఈరోజు దండేశారు. వాళ్ళని మామూలు బూతులు వస్తున్నాయి. ఒక చీఫ్ సెలక్షన్లోనే పనికి రాని పర్సన్ ఒక హౌస్లో ఉండడానికి ఎలా పనికి వస్తాడో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఆయిత్యవంకి బ్లాక్ వేసాడంటే ఆయన వరస్టనే కదా ఆర్జే శేఖర్ భాషతో. అలా పోలిస్తే హౌస్లో స్థానం ఎవరికి ఉండాలి? ఆర్జే శేఖర్ భాషకే కదా ఉండాలి. ఆ లాజిక్ కూడా వాళ్ళ కాలే కాంట్రడిక్ట్ చేశారు. లైక్ పృథ్వీ, ప్రేరణ ఎవడైతే ఆయిచౌంకి పాయింట్లు వేసారో నిన్న బ్లాక్ ఏదో వేసారు కదా, దరిద్రమైన ఇంకు. దండం సార్ మీకు. మామూలుగా చిన్న బుర్ర పెట్టి ప్రోగ్రెస్ కార్డులో చూస్తే ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఆర్జే శేఖర్ భాష జోడీగా వచ్చి ఫస్ట్ టాస్క్ గెలిచాడు. ఒక విన్ ఉంది. ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, భాషలో పట్టు ఉంది, యాక్టివ్గా ఉంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, ఒక పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తున్నాడు. అఫ్ కోర్స్ 2 రోజులు డల్గా ఉన్నాడు. ఎవడైనా డల్గా ఉంటాడు. ఆయన ప్లేస్లో మిగిలిన ఉంటే బోల్డ్ కంటెంట్ ఇద్దరు వాళ్ళ వైఫ్ 9th మంత్ ప్రెగ్నెన్సీ అన్నాడు. ఎవడైనా ఇస్తాడు. ఎవడు లేకపోతేనే అక్కడ దంచేస్తున్నారు సింపతి యాంగిల్. ఎవడికి నచ్చిన యాంగిల్ ఆడు. అంత పర్ఫెక్ట్ మనిషికి వెళ్ళిపోవాలంట. ఆయన నాట్ ఎలిజిబుల్ అంట. ఈయన ఒక టాస్క్ గెలలేదు. ఏ టాస్క్ని స్పోర్టివ్గా తీసుకోడు, తెలుగు రాదు, ఎవరితో సరిగ్గా కలవడు, ఈగో ఫీలింగ్లు. ఎలా సార్ వేసారు అసలు ఆయనకి? ఏమైనా అంటే హంగర్ అంటే నీ బూతులు వస్తున్నాయి. ఏ హంగర్ కనబడింది మీకు ఆయిత్యంలో? ఏ హంగర్ ఆయన దాంట్లో మీకు కనబడలే. ఆ లావిని వదిలేసి 9th మంత్ అప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుతున్నాడంటే అంతకంటే హంగర్ ఏం కావాలి? మీరు మీ బొచ్చులోడి పాయింట్లు మీరును. వీళ్ళు ఎదవ స్ట్రాటజీ అంతే. స్ట్రాంగ్ ప్లేయర్ని పంపించేద్దాం, స్ట్రాంగ్ ప్లేయర్ని పంపలేము, మంచి అవకాశం దొరికింది దండ అక్కడ వేసేసి మనోడికి పెన్నం పెట్టేద్దాం. ఈ మనిషి వీక్ ప్లేయర్, ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారని. ఎందులో బెస్టో నాకు చెప్పండి, నాకు కామెంట్లో చెప్పండి. ఎవడైతే ఆయిచౌంకి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరైతే ఆ కంటెస్టెంట్లో దండేసిన వాళ్ళ ఎంత పెద్ద ఫ్యాన్లు, సూపర్ ఫ్యాన్, మెగా ఫ్యాన్, పవర్ ఫ్యాన్ అయినా కూడా నాకు పాయింట్లు చెప్పండి. ఎందుకు ఆర్జే శేఖర్ భాష తక్కువ, ఆయిచౌం మీద ఎందుకు తక్కువ? టాస్క్ ఫస్ట్ గెలిచాడు. ఈయన ఒక్క టాస్క్ కూడా గెలలే. ఈయన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడా? ఈయనకి భాష వచ్చి, ఈయనకైనా భాష వచ్చా? ఈయన మనుషులతో కలుస్తాడా? ఈయన ఫుల్ పాజిటివ్ ఎనర్జీ, ఆయన ఫుల్ నెగిటివ్ ఎనర్జీ. ఏ యాంగిల్లో ఆదిత్య ఓము అర్హుడు ఇంట్లో, ఏ యాంగిల్లో ఈయన పనికిమాలోడు హౌస్లో? తుప్పాస ప్రేరణ బ్లాక్ ఇంక్ వేసిన ఆదిత్య ఓంని ఉంచింది. పృథ్వీ బ్లాక్ ఇంక్ వేసినోడు ఉంచాడు. అంటే ఇక్కడ అర్థమైపోతుంది కదా మీరు ఎంత కన్నింగ్గా, ఎంత సేఫ్గా ఆడుతున్నారు. మీరు ఈరోజు విన్ అవ్వచ్చు, బట్ ఆడియన్స్ అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అందరూ ఓడిపోయారు. గుర్తుంచుకోండి. సీత ఏదో కాస్త బెస్ట్ వేసింది. ఆమె స్ట్రాటజీతో వేసిందో ఆల్రెడీ అడిపోయారు అందరూ. ఆమె వేయిపోయినా పని చేయలేదు, బట్ వేసింది. నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక మనిషి వెళ్ళిపోవాలంటే ఆడియన్స్ ఓట్లతో వెళ్ళాలి, అంతే తప్ప హౌస్ మేట్స్ ఓట్లతో వెళ్ళకూడదు. ఇది ఎందుకు క్లారిటీగా చెప్తున్నానంటే ఆయన ఏం సీక్రెట్ రూమ్ కూడా లేదు. ఐ స్ట్రాంగ్లీ వాంట్ ఆర్జే శేఖర్ భాష యాజ్ ఎ రీఎంట్రీ. మీకు కూడా ఆయన రీఎంట్రీ కావాలనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి. నేను లైక్లు ఏం అడగిన వీడియో నాకు అసలు మూడు ఉత్సాహం కూడా లేదు. మానిటైజేషన్ కూడా ఎనేబుల్ చేయట్లేదు వీడియోకి. అంత చిరాకు వచ్చింది అసలు. తుప్ప స్ట్రాటజీ. మామూలు తుప్ప స్ట్రాటజీ కాదు, అస్సలు నచ్చలే నాకు. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ చేసి చెప్పండి.
లేదు వాళ్ళు చేసింది చాలా గొప్ప పని, మా ఇంకా పుణ్యాత్ములు చేసిన పని, వాళ్ళు చేసినంత స్ట్రాటజీ ఇంకా ఎవరూ చేయలేదంటే ఆ అద్భుతమైన స్ట్రాటజీ ఏంటో నా మొఖానికి కొట్టండి అది కామెంట్లో, నేను చూసి చదువుకుంటాను. మిడ్ నైట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మొసలకన్నీ వీళ్ళందరూ కాలుస్తారు, అయ్యో అనవసరంగా మంచి మనిషిని పంపించామని చెప్పి ఆ సొల్లంతా రాసుకొని అనాలిసిస్ చేసి రాత్రి 3 or 4 అవుద్ది. చాలా ఉంటుంది వీళ్ళ పర్ఫార్మెన్స్ చెప్తా. ఇంకంత లేదు, నాకు చిరాకు ఉంది. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.